హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 12 ఏళ్ళు 15 లైబ్రరీలు అరుదైన ఆహ్వానం. ఏడాది ఇండిపెండెన్స్ డే వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్న 20 మందిలో విద్యార్థులు 6. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షర సేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీష్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో 1000కి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది అని ఒక న్యూస్ పేపర్తో ఆకర్షణ తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంకా ఆమె మాటల్లో చూద్దాం, ఏం చెప్తుందో చూద్దాం. 4 ఏళ్లలో 11,000 పుస్తకాలు సేకరించాను. అందులో 2,000 పుస్తకాలు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని 25th లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చెప్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను. అప్పుడు ఆమె ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించమని చెప్పి ఆమె స్వయంగా 74 పుస్తకాలు ఇచ్చారు. ఏడాది ఢిల్లీ కర్తవ్య పథలో జరిగిన 75th రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది ఇండిపెండెన్స్ డే వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీష్. నిజంగా ఈమె యొక్క ఆశయం చాలా గొప్పది. ఈ ఆశయం, ఈమె యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని, నిజం కావాలని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.